ఎలాంటి దుర్మార్గానికి ఎంత డైవర్ట్‌కి తెరతీసింది మత రాజకీయం అంటే, మహాత్మా గాంధీ పేరును కూడా జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో నింపేశారు. ఇతను ఒక రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్టీ సెంట్రల్ స్పోక్ పర్సన్ కూడా. సుభాన్షు త్రివేది ఇతను అంటున్నాడు దాదాపు 22 సార్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మహాత్మా గాంధీ పేరు కూడా ఉంది అంటూ. అంటే ఇది ఊహించిందే. ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మోదీ గారి పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావించినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి పేరుని ప్రధాని హోదాలో ఆయన పేరుని ఎలా డైవర్ట్ చేయాలి, అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును, ఇతరత్ర రాజకీయ నాయకుల పేరు, నెహ్రూ గారి పేరు కూడా తీయండి, లేదంటే అక్బరు, బాబరు, తర్వాత ఔరంగజేబు, తుగ్లక్, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్లో వీళ్ళే కూడా 50 సార్లు, 100 సార్లు, 2000 సార్లు ఉన్నాయంటే కూడా తీస్తారేమో, చెప్పలేము. గోధి మీడియా వీళ్ళకి ఇంకేం పని లేదు, కొడుకులకి ఇంతే. మతంతో రాజకీయం చేస్తూ దేశాన్ని పాలించే భాగంలో, ఆ నేపథ్యంలో ఎంతటి దుర్మార్గానికైనా, ఎంతటి అబద్ధాలకైనా కోట్ల మందితో అబద్ధాన్ని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంది ఒక మతతత్వ రాజకీయ పార్టీ. అందులో భాగమే మహాత్మా గాంధీ పేరును కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్లో చేర్చారు. ఎప్పుడో 1948 జనవరిలో చనిపోయిన మహాత్మా గాంధీ పేరును ఎప్‌స్టీన్లో, ఇది 1990s స్టార్ట్ అయింది జెఫ్రీ ఎప్‌స్టీన్. అది తెలిసి వాడు మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పటికీ జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేటువంటి పుట్టి కూడా ఉండడు. మరి ఎలా చేర్చారండి దాంట్లో? ఇంత నీచానికి ఒడిగట్టిన బీజేపీ స్పోక్స్ పర్సన్ మీరు ఇలాగే మాట్లాడండి, ఇలాగే మాట్లాడాలి. మీరు దేశ ప్రజలకు వాస్తవాలు ఏందో తెలియాలంటే మీరు ఇలాగే మాట్లాడాలి. ఎలాంటి దుర్మార్గానికి ఎంత డైవర్ట్‌కి తెరతీసింది మత రాజకీయం అంటే, మహాత్మా గాంధీ పేరును కూడా జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో నింపేశారు. ఇతను ఒక రాజ్యసభ సభ్యుడు, బీజేపీ పార్టీ సెంట్రల్ స్పోక్ పర్సన్ కూడా. సుభాన్షు త్రివేది ఇతను అంటున్నాడు దాదాపు 22 సార్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మహాత్మా గాంధీ పేరు కూడా ఉంది అంటూ. అంటే ఇది ఊహించిందే. ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మోదీ గారి పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావించినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి పేరుని ప్రధాని హోదాలో ఆయన పేరుని ఎలా డైవర్ట్ చేయాలి, అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును, ఇతరత్ర రాజకీయ నాయకుల పేరు, నెహ్రూ గారి పేరు కూడా తీయండి, లేదంటే అక్బరు, బాబరు, తర్వాత ఔరంగజేబు, తుగ్లక్, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వీళ్ళే కూడా 50 సార్లు, 100 సార్లు, 2000 సార్లు ఉన్నాయంటే కూడా తీస్తారేమో, చెప్పలేము. గోధి మీడియా వీళ్ళకి ఇంకేం పని లేదు, కొడుకులకి ఇంతే. మతంతో రాజకీయం చేస్తూ దేశాన్ని పాలించే భాగంలో, ఆ నేపథ్యంలో ఎంతటి దుర్మార్గానికైనా, ఎంతటి అబద్ధాలకైనా కోట్ల మందితో అబద్ధాన్ని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంది ఒక మతతత్వ రాజకీయ పార్టీ. అందులో భాగమే మహాత్మా గాంధీ పేరును కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చేర్చారు. ఎప్పుడో 1948 జనవరిలో చనిపోయిన మహాత్మా గాంధీ పేరును ఎప్‌స్టీన్లో, ఇది 1990s స్టార్ట్ అయింది జెఫ్రీ ఎప్‌స్టీన్. అది తెలిసి వాడు మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పటికీ జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేటువంటి పుట్టి కూడా ఉండడు. మరి ఎలా చేర్చారండి దాంట్లో? ఇంత నీచానికి ఒడిగట్టిన బీజేపీ స్పోక్స్ పర్సన్ మీరు ఇలాగే మాట్లాడండి, ఇలాగే మాట్లాడాలి. మీరు దేశ ప్రజలకు వాస్తవాలు ఏందో తెలియాలంటే మీరు ఇలాగే మాట్లాడాలి.